ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పి మీతో పంచుకోమని నా ప్రభు ప్రేరేపించిన ఓ దివ్యమైన మాట. ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుషుడు నేను గెలవాలి గెలవాలని ప్రతి వ్యక్తి ఆశపడతాడు, ఆరాటపడతాడు. చదువుకునే విద్యార్థి చదువుల్లో గెలవాలి, వ్యాపారవేత్త వ్యాపారంలో గెలవాలి, ఉద్యోగస్తులు గెలవాలి, సేవకుడు సేవారంగంలో గెలవాలి, ఆధ్యాత్మిక జీవితం చేసే క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో గెలవాలి. ప్రతి మనిషి ఆయా రంగాలలో గెలవాలి అని అనుకుంటాడు. ఎవడైనా ఓడిపోవాలనుకుంటాడా? ఒకవేళ నేను ఓడిపోవాలనుకుంటున్నాను సార్ అని అంటే వాడిని ఏ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లోనూ జాయిన్ చేయాల్సి వస్తుంది. నాసిక రంధ్రాలలో ఊపిరున్న ప్రతి మనిషి గెలవాలి అని కోరుకుంటారు. అయితే నేనంట, దైవజనమా, ఒకడు గెలవాలి అని పట్టుదలతో తనేదో చేసినంత మాత్రాన వాడు గెలవలేడు. దేవుడు ఎవరిని గెలిపించాలని అనుకుంటాడో వాడు తప్పకుండా గెలుస్తాడు. పోరాట భూమిలో విజేతగా నిలవబడతాడు. దేవుడు ఒకరిని గెలిపించాలి అని అనుకుంటే ప్రపంచమంతా ఎదురొడ్డి వీడి గెలవకూడదు, వాని గెలుపు నాపాలి అని ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలిచిన చివరికి ఆ పోరాడేవాడు బలహీనుడైనా శాతగాని వాడైనా దేవుడు ఒకరిని గెలిపించాలనుకుంటే దేవుడు గెలిపించాలనుకున్న వాడిని ఎవ్వడు ఓడగొట్టలేడు. విన్నారా? దేవుడు ఒకరిని గెలిపించాలి అని అనుకోకపోతే వాడిని గెలిపించాలని ప్రపంచమంతా వాడి ప్రక్కన నిలవబడ్డా వాడు గెలవలేడు. దేవుడు గెలిపించేవాడే గెలుస్తాడు. దేవుడు విజేతగా నిలిపేవాడే విజేతగా నిలవబడతాడు. దేవుడు హెచ్చించేవాడే హెచ్చించబడతాడు. నేనంట, దేవుడు హెచ్చించని వాడిని ప్రపంచమంతా కూడి వాడిని లేపాలని ప్రయత్నం చేసిన, మానవ భాషలో చెప్పాలంటే జాకీలతో లేపాలని ప్రయత్నం చేసిన, అదే లారీలు లేపటానికి చూసారా, జాకీలతో లేపటానికి ప్రయత్నం చేసిన వాడు లేవడు. నేనంట, ఒకడిని దేవుడు గెలిపించాలనుకుంటే వాని గెలుపు ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఒకరిని దేవుడు గెలిపించాలి అంటే వాని గెలుపు ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఒక చిన్న వీడియో చూపిస్తా. ఆ వీడియో నాకు నిజంగా దేవుని మీద మరెక్కువ భక్తి, దేవుని మీద ఇంకెక్కువ ఆనుకోవాలి అనే ఆ హృదయాభిలాష గుండెల్లో పుట్టించింది. గోల్ఫ్ ఆట చూస్తున్నారు కదా, బంతిని కొట్టాడు హోల్లో పడాలని. విచిత్రం, ఆ బంతి హోల్ దాకా వెళ్ళి ఆగిపోయింది. జస్ట్ 2-3 ఇంచుల దూరం అంతే, 2-3 ఇంచులు కూడా కాదు, జస్ట్ కొంచెమే దూరం, అయితే ఆగిపోయింది. అందరూ అనుకున్నారు ఓడిపోయాడని. చివరికి ఆడినవాడు కూడా అనుకున్నాడు నేను ఓడిపోయానని. చూశారు ఆ బంతి మీద ఈగ? ఆ ఈగ ఆ బంతిని దొర్లిస్తుంది. చూడండి, చూసారా? ఆ దొర్లించే క్రమంలో ఆ బంతి వెళ్ళి హోల్లో పడిపోయింది. గెలిచాడని అందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ఓటమి తప్పని రోజు కూడా దేవుడు ఒకరిని గెలిపించాలంటే వాడు గెలుస్తాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య నన్ను గెలిపించాలని దేవుడు అనుకున్నాడా, ఓడగొట్టాలని దేవుడు అనుకున్నాడా? గెలిపించటానికే దేవుడు నిన్ను పుట్టించాడు. ఎస్, గెలిపించటానికే దేవుడు నిన్ను పుట్టించాడు. ఓటమితో అవమాన భారంతో తలదించుకొని ఈ బ్రతికెందుకు, ఈ జీవితం ఎందుకు? చావు కోసం దేవుడు నిన్ను పుట్టించలా, ఓటమి కొరకు దేవుడు నిన్ను పుట్టించలా, అపజయం కొరకు దేవుడు నిన్ను పుట్టించలా, నాశనం కొరకు దేవుడు నిన్ను పుట్టించలా, గెలుపు కొరకే దేవుడు నిన్ను పుట్టించాడు. సుమి, మరచిపోకు, గెలుపు కొరకే పుట్టించాడు.
విన్నావా? గెలుపు కొరకే దేవుడు నిన్ను పుట్టించాడు, మర్చిపోవద్దు. అయితే దేవుడు ఎవరిని గెలిపించాడు చూడండి. రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయము నొందెను. ఆమేన్. అతడు అషూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. 8వ వచనం కూడా. మరియు చాలు, ఓకే, తిరగబడెను. విన్నారా? రాజు అయిన హిజ్కియాను గురించి రాయబడిన మాట, యెహోవా అతనికి తోడై ఉండెను, కావున తాను వెళ్ళిన చోటెల్లా జయమును పొందెను. దేవుని వాక్యం వింటున్న బిడ్డ, ఈరోజు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో వెళ్ళిన చోటెల్లా జయాన్ని పొందే కృప దేవుడిచ్చునుగాక. ఏ పని నిమిత్తం ఈరోజు బయలుదేరి వెళ్తున్నావో, ఏ ఉద్యోగం కొరకు బయలుదేరి వెళ్తున్నావో, ఏ వ్యాపారం కొరకు బయలుదేరి వెళ్తున్నావో, ఏ భక్తి జీవితాన్ని నువ్వు ప్రారంభిస్తున్నావో, నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో, వెళ్ళిన ప్రతి చోట విజయోత్సవంతో 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 దేవుడు నిన్ను ఊరేగించునుగాక. అయితే సుమి, వెళ్ళిన చోటల్లా నువ్వు జయాన్ని పొందాలంటే నీ దేవుడు నీకు తోడుగా ఉండాలి. నీ టాలెంట్ ఉండాలి, వద్దు అంటలా. నీ జ్ఞానం ఉండాలి, వద్దు అంటలా. వాటికి మించిన దేవుడు నీవు ఆరాధించే దేవుడు. ఆయన ఒక్కడు తోడుగా ఉంటే నువ్వు గెలవటం ప్రారంభిస్తావు. విన్నారా? ఆయన నీకు తోడుగా ఉంటే ప్రతి రంగంలో నువ్వు గెలవటం ప్రారంభిస్తావు. ఎందుకో తెలుసా? నీకు తోడుగా ఉన్న దేవుడు మకుటము లేని మహారాజు, ఓటమి ఎరుగనివాడు, జయశాలి. ప్రపంచమంతా మరణం ఎదుట ఓడిపోయింది, మరణాన్ని కూడా గెలిచిన ఏకైక జయవీరుడు, ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన జయవీరుడు. జయవీరుడు నీతో ఉంటే వెళ్ళిన చోటల్లా నువ్వు జయాన్ని పొందుతావు. ఆమేన్. ఓ మాట, పల్లెటూళ్ళలో మినుగుడు పురుగు అని ఉండేది. ఇప్పుడు మరి పల్లెటూరులో నేను అంత గమనించలేదు, కానీ మినుగురు పురుగు రాత్రిపూట అట్లా లైట్ లాగా వెలుగుతా ఆరిపోతూ ఉంటుంది, చూసారా? మినుగురు పురుగు. నేనంట మినుగురు పురుగు కోతి చేతిలో ఉందనుకోండి, ఆ చెయ్యి వెలుగుతుందా లేదా? ఆ మినుగురు పురుగు చిన్నప్పుడు జేబులో పెట్టుకునేవాళ్ళు. ఆ జేబులో పెట్టుకుంటే చాలు, టార్చ్ లైట్ లాగా వెలుగుతా ఆరిపోతా, వెలుగుతా ఆరిపోతా. నా జేబే కాదు, ఆ మినుగురు పురుగు ఎవరి జేబులో పెట్టుకున్నా అది వెలుగుతూనే ఉంటుంది కదా. ఎవరితో ఉంటుందో వారి జేబు, వారి చెయ్యి వెలుగుతుంది. ఈ దేవుడు జయశాలి. జయశాలి నీతో ఉంటే నువ్వు వెలగటం ప్రారంభిస్తావు, విజేత అవుతావు. ఓటమి తప్పని రోజు కూడా దేవుడు గెలిపిస్తాడు. ఎలా గెలిపిస్తాడో వివరించలేను. ఆయన తోడుగా ఉంటే గెలుపు తథ్యం. అయితే ఆయన మనకు తోడుగా ఉండాలంటే, ఒక మాట, ఆయన మనకు తోడుగా ఉండాలంటే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదు. విన్నారా? ఆ దేవుడు నన్ను ఒంటిగా విడిచిపెట్టలా. విన్నారా ఈ మాట? ఆ దేవుడు నన్ను ఒంటిగా విడిచిపెట్టలా. నన్ను పంపిన ఆ దేవుడు నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు తోడై ఉన్నాడు. అయ్యా, మీకు పరలోకపు తండ్రి తోడై ఉన్నాడు కదా, మీకెందుకని తోడై ఉన్నారయ్యా? ఆ పరలోకపు తండ్రి నాకు తోడై ఉండాలంటే నేనేం చెయ్యాలయ్యా అని అంటారా? యేసయ్యని అడుగుదాం, ఆ పరలోకపు తండ్రి మీకు ఎందుకు తోడై ఉన్నారు? నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యములు చేయువాడను కనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదు. బా,
ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయువాడను గనుక. ఎప్పుడెప్పుడు? అప్పుడప్పుడు కాదు, బుద్ధి పుట్టినప్పుడు కాదు, పండక్కి పబ్బానికి కాదు. నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యాలు చేయువాడను గనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలా. తమ్ముడా, చెల్లి, నీ దేవుడు నీకు తోడైయుండునుగాక, నీ పిల్లలకు తోడైయుండునుగాక, నీ కుటుంబానికి తోడైయుండునుగాక, నీ పిల్లల పిల్లలకు దేవుడు తోడైయుండునుగాక. ఆయన తోడై ఉండాలి అంటే మీరు ఆమెన్ ఆమెన్ అని ఉంటారు. ఆమెన్ ఆమెన్ అనటం మాత్రమే కాదు, దానికి మించి ఆయనకి ఇష్టమైన కార్యాలు నువ్వు చేయాలి. విన్నారా? నేనంట, నువ్వు మాట్లాడే మాట దేవునికి ఇష్టంగా ఉందా? నువ్వు చేసే పనులు దేవునికి ఇష్టంగా ఉన్నాయా? నువ్వు వెళ్తున్న త్రోవ దేవునికి ఇష్టంగా ఉందా? దేవునికి ఇష్టమైన పనులు చేస్తున్నావా? మనుషులకు ఇష్టమైన పనులు చేస్తున్నావా? అరే బాబు, ఎందుకురా మందు తాగేవట? నా ఫ్రెండ్స్కి ఇష్టమని కాదని లేక ఫ్రెండ్స్ కోసం తాగానన్నా. ఎవరిష్టాన్ని నెరవేర్చావు? దేవుని ఇస్తానా, ఫ్రెండ్స్ ఇస్తానా? నువ్వు త్రాగితే, స్నేహితులు ఇష్టాన్ని నెరవేరిస్తే ఈ పవిత్రుడైన దేవుడు నీకు తోడై ఉంటాడా? ఆలోచించు. అమ్మా, ఎందుకురా సినిమాకి వెళ్ళేవట? మా ఆయనకి ఇష్టమేనండి, తప్పదు కదా, మా ఆయనకి ఇష్టమని. అమ్మా, సినిమాలు సీరియల్ ఎందుకమ్మా టీవీలో? ఎందుకవి? పిల్లలకి ఇష్టమేనండి. పిల్లల మీద వేస్తారు. అంటే ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు? పిల్లల ఇష్టాన్ని నెరవేర్చే తల్లిదండ్రులు ఉన్నారు, భార్య ఇష్టాన్ని నెరవేర్చే భర్త ఉన్నాడు, భర్త ఇష్టాన్ని నెరవేర్చే భార్య ఉంది, స్నేహితుల ఇష్టాన్ని నెరవేర్చే చెలికాడు ఉన్నాడు. నా దేవుని ఇష్టాన్ని నెరవేర్చే ప్రజలెవరో? ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీవే గనక ఆయన ఇష్టాన్ని నువ్వు నెరవేర్చగలిగితే నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడా ఆయన. ఆయనకి ఇష్టమైనది నీ దగ్గరుంటే నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఈ విశ్వాస పోరాటంలో ఆట ఆయనే ఆరంభిస్తాడు, ఆయనే కొనసాగిస్తాడు, విజయోత్సవంతో ఆయనే ముగిస్తాడు. ఆయనకి ఇష్టమైన కార్యాలు నీలో ఉంటాయి. నా చిన్నతనంలో వివరాలు చెప్పలేను, కానీ ఈ క్రిస్మస్కు ముందు బెల్లం తీసుకొచ్చారు ఆ భర్త. ఆ బెల్లం తీసుకొస్తే ఆ భార్య ఆ బెల్లాన్ని అటక మీద పెట్టింది. అటక, దాన్ని ఏమంటారు, సజ్జ అంటారు కదా, సజ్జ మీద పెట్టింది. 2 రోజుల తర్వాత చూస్తే విపరీతమైనటువంటి చెమలు పట్టినాయి. అరేరేరే, అటక మీద పెడితే చెమలు పట్టినాయి అని చెప్పి అటక మీద నుంచి తీసి ఈసారి ఉట్టి మీద పెట్టింది. ఆ ఉట్టి మీద పెట్టిన చెమలు ఆగుతాయా? మరి వాటి స్మెల్ మామూలు కాదు, వాటి సెన్సింగ్ మామూలు కాదు. ఎక్కడెక్కడున్న చెమలన్నీ ఉట్టి మీద ఉన్న బెల్లం దగ్గరికి వచ్చాయి, పడినాయి. అరే, అటక మీద పెడితే చెమలు వచ్చినాయి, ఉట్టి మీద పెడితే చెమలు వచ్చినాయి. ఇక ఇట్లా కాదు, రేపే కదా మనం స్వీట్ చేసుకునేది. ఈ సేవలు రాకుండా ఉండాలంటే ఈ రాత్రి నా తల కింద పెట్టుకోవాలని చెప్పి దిండులాగా బెల్లం వేసుకొని, బెల్లం మీద ఈ దిండు వేసుకొని తల కింద పెట్టుకుందట. అద్భుతం తెలుసా? తెల్లారి లేచేసరికి అద్దం ముందు నిలవబడితే ఏ ముఖం ఏమేమి గుర్తుపట్టలేక ముఖం ఇంతలా ఉబ్బి రాత్రంతా సేమలు యుద్ధం చేసి భర్త వచ్చి అడిగాడంట, ఏమైంది, ముఖం అట్లయిపోయింది. అప్పుడు చెప్పిందట, అటక మీద పెడితే సేమలు పట్టినాయి, ఉట్టి మీద పెడితే సేమలు పట్టినాయి, నా తల కింద పెడితే ఎట్లా వస్తాయో చూద్దామని. అప్పుడు భర్త అన్నాడట, పిచ్చి ముఖం, ఆ సేమలకి ఇష్టమైంది బెల్లం, ఎక్కడున్నవి వస్తాయి. అటక మీదే పెట్టు, ఉట్టి మీదే పెట్టు, తల కిందే పెట్టు, తల మీదే పెట్టుకో, ఎక్కడున్నా వస్తాయి. తమ్ముడు, దేవునికి ఇష్టమైనవి నీలో ఉంటే నీవెక్కడున్నా నీ దగ్గరకు వస్తాడు. వచ్చి ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా?
ఆరంభించాడు. ఒకప్పుడు అన్యులుగా బ్రతుకుతున్న మన జీవితంలో విశ్వాస బీజాన్ని ఆరంభించాడు. దేవుని కొరకు బ్రతకాలి. ఈ బీజం నీకు నాకు పుట్టుకొచ్చింది కాదు, దేవుడు పుట్టించాడు. దీన్ని ఆరంభించిన వాడు దేవుడు. 1996 సంవత్సరంలో బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఈ భక్తి జీవితాన్ని కొనసాగించగలనా నాకు భయం. ఓ రోజు దైవజనుడు ఈ వాక్యం చెప్పారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొంచెం వెనక్కి వెళ్ళిన 7వ వచనం. బ్యాక్ ఇంకా వెనక్కి 4వ వచనం. రైట్. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. విన్నారా? మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ఎవరు? మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ఎవరు? నీలోనైనా నాలోనైనా దేవుని కొరకు బ్రతకాలి అనే సత్క్రియ ఆరంభించిన వాడు దేవుడే. మనలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు దేవుడే. సినిమాల చుట్టూతో తిరిగేవాళ్ళం. సినిమాల మీద అసహ్యత పుట్టించింది ఎవరు? దేవుడే. పాపాన్ని జుర్రుకునేవాళ్ళం. దాని మీద అసహ్యత పుట్టించింది ఎవరు? దేవుడే. నీలో ఈ సత్క్రియ ఆరంభించింది దేవుడే. ఈ ఆట ఆరంభించింది, విశ్వాస పోరాటాన్ని ఆరంభించింది దేవుడే. దాన్ని కొనసాగించేది దేవుడే. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు అని అంటాడే, ఆయన వైపు చూస్తూ వెళ్ళిపో. కొనసాగించేది ఆయనే. కొనసాగించి మధ్యలో ఆపేస్తాడా? ఇక్కడ అంటాడు కదా, యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఏ సక్సెస్ఫుల్ ఫినిషింగ్. దేవుడొక్కడు నీకు తోడుగా ఉంటే, ఏ దేవుడు ఆరంభించాడో ఆ దేవుడే కొనసాగిస్తాడు. ఏ దేవుడు కొనసాగించాడో ఆ దేవుడే విజయోత్సవంతో ముగిస్తాడు. పేతురు, నా సేవకురా, పిలిచినవాడు ఆయనే కదా, సేవలో కొనసాగించినవాడు ఆయనే కదా, పేతురు జీవితాన్ని విజయోత్సవంతో ముగించినవాడు కూడా ఆయనే కదా. ధర్మశాస్త్రానుసారంగా బ్రతుకుతూ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా బ్రతికిన అపోస్తుడైన పౌలును దమస్కు గుమ్మం దగ్గర దర్శించింది దేవుడే కదా. పౌలులో ఆ సత్క్రియ ప్రారంభించింది దేవుడే కదా. ఆయన విశ్వాస జీవితం కొనసాగేటట్లుగా చేసింది దేవుడే కదా. నా విశ్వాసమును కాపాడుకుంటేనే, నా పరుగును తుదముట్టించితేనే, ఐ ఫినిష్డ్ మై కోర్స్. విజయోత్సవంతో నా కోర్సు నేను ముగించా. అయ్యా, నువ్వు ముగించావా? దేవుడు ముగించాడా? దేవుడే ముగించాడయ్యా. ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే, ఆరంభం ఆయనే, ముగింపు ఆయనే. ఈ భక్తి జీవితాన్ని కొనసాగించలేను అని అనుకుంటున్నావేమో, మార్గ మధ్యలో పడిపోతాను అని అనుకుంటున్నావేమో, త్రుట్టిల్లిపోతాను అని అనుకుంటున్నావేమో. దేవుణ్ణి తోడుగా తెచ్చుకో. ఉదయం బయలుదేరేటప్పుడు ప్రతిరోజు అడుగు, దేవా నాతో రావా? నీ సన్నిధిని నాతో కూడా పంపవా? ఏ పని నిమిత్తం బయలుదేరి వెళ్తున్నా, యేసయ్యా నాతో కూడా రావా? నీ సన్నిధిని నాతో కూడా పంపవా? వెళ్ళిన చోటల్లా జయోత్సవంతో ఊరేగించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. హిజ్కియా వెళ్ళిన చోటల జయమిచ్చినట్లుగా, యేసుక్రీస్తు వారికి జయమిచ్చినట్లుగా, పేతురు వారికి, పౌలు వారికి జయమిచ్చినట్లుగా, నీకు ఆ దేవుడు జయమిచ్చినట్లుగా ప్రార్థన చేస్తాను. ఏకీభవించండి. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, యేసు నామం పేరిట విజయోత్సవంతో ఒక్కొక్క బిడ్డను మీరు ఊరేగించుదురుగాక. వెళ్ళిన ప్రతి చోటల్లా జయమిచ్చుదురుగాక. అడుగుపెట్టు ప్రతి చోట జయోత్సవంతో ఊరేగించుదురుగాక.
నిండు మనస్సుతో ప్రార్థిస్తున్నాను నాయన. ప్రభు, ఎవరు అపజయ భారంతో కృంగిపోతున్నారో, ఓటమి భారంతో అల్లాడిపోతున్నారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఒక్కొక్క బిడ్డను ఓడిన చోట మీరు గెలిపించండి. ఓటమి తప్పని రోజు కూడా నీ పిల్లలను గెలిపించే దేవుడో, యేసు నామం పేరిట ఈ నీ బిడ్డలను మీరు గెలిపించుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.